సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టే ఉంది ఈ సన్నివేశం. బాహుబలి రికార్డుల గురించి మాట్లాడిన తర్వాతే ఇతరత్ర విషయాలు మాట్లాడుతున్నారంతా. అయితే ఈ సిచ్యుయేషన్ స్టార్ హీరోలపై తీవ్ర ఒత్తిడి పెంచేస్తుంది. పోటీ పరిశ్రమలో బాహుబలి రికార్డులు కొట్టేయడం ఎలా అన్న పట్టుదల పెరుగుతోంది. అయితే ప్రభాస్, రాజమౌళి రికార్డుల్ని మన సోకాల్డ్ స్టార్ హీరోలు కొట్టేయగలరా? కనీసం తెలుగు రాష్ట్రాల రికార్డులైనా అందుకోగలరా? విశ్లేషిస్తే బాహుబలి 2 ఇంటా బయట రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. దేశంలోని అన్ని రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డులన్నింటినీ చాప చుట్టేసింది. ఏపీ, తెలంగాణ కలుపుకొని ఇప్పటికే 176 కోట్ల వసూలు సాధించింది. ఇంకొద్ది రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో అడుగు పెట్టబోతోంది. అయితే ఈ రికార్డును కొట్టే మొనగాడు ఇప్పట్లో వస్తాడా అంటే సందేహమేనని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. కేవలం తెలుగు రాష్ట్రాల వరకు ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఆ రికార్డును అందుకున్న సత్తా ఎవరికి ఉంది అంటే అబ్బే అంటూ పెద విరిచేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఖైదీ నెంబర్ 150 దాదాపు 100 కోట్ల షేర్తో నాన్ బాహుబలి కేటగిరీలో నెంబర్ 1 అన్న రికార్డు అందుకుంది. ఆ తర్వాతి స్థానంలో మహేష్ శ్రీమంతుడు 90 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 80 కోట్ల షేర్ వసూలు చేసి 3వ స్థానంలో ఉంది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది 76 కోట్ల షేర్ వసూలు చేసి ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. చరణ్, అల్లు అర్జున్ సైతం 60+ కోట్ల షేర్ వసూలు చేసిన హీరోలుగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ అగ్ర హీరోల్లో తదుపరి బాహుబలి రికార్డులు కొట్టే సత్తా ఎవరికి ఉంది అంటే ఇప్పట్లో సమాధానం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా పెద్ద స్టార్లందరిపైన ఇది తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషిస్తున్నారు. 200 కోట్ల మాట సరే, కనీసం 100 కోట్ల షేర్ వసూలు చేసే సినిమాలో ఈ అగ్ర హీరోలు అందించగలిగిన గొప్పేనని అంటున్నారు. జస్ట్ వెయిట్, మరి ఆ రికార్డును కొట్టే మనగాడు వస్తాడా? రావాలంటే వాళ్ళంతా రాజమౌళితోనే సినిమా చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.